ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రం. ఈ మంచి సమయాన్ని బట్టి దినాన్ని బట్టి స్తోత్రం. షిలోహు ప్రార్థనా మందిరం ఎడ్యుకేషన్ కార్యక్రమం చేయడానికి ద్వారం తెచ్చాం. ఆయన ఈ సందర్భంగా సమర్పించబడిన కానుకలు మీరు అంగీకరించాలి. మీరు అంగీకరిస్తే వారు ఆశీర్వదిస్తారు. చిన్న బిడ్డలందరినీ మీరు నూరంతలుగా వర్ధించి ఆశ్రయించాలి. మరొకసారి ఈ కార్యక్రమంలో నేను కూడా ఉండటానికి నాకు ఇచ్చిన కృపకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ పర్వకపు ఆశీర్వాదాలు చేరిన మా అందరి మీద కుమరించి మహింపడమని మా కొరకు మరణించి తిరిగి లేచి త్వరగా రానైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ ఫాస్టర్ గారు. కొన్ని నిమిషాలు మనం వాక్యాన్ని విందాం. ఈరోజు కొంచెం ఆలస్యం ఉంది. అయ్యగారు 5:30కే నాకు ఫోన్ చేసింది, నేను బయలుదేరినాను. సో అప్పటికి ఎవరు లేరు ఇక్కడ. నాకు గుండెల్లో రాయబడ్డారు 5:30కి ఏంటి పాస్టర్ గారు రావటం ఏంటి ఇంత సమయానికి. ఇంత క్రమశిక్షణ కలిగిన దైవజనులు మన మధ్యన ఉండడం అంటే మనకు ఏం లేదు, క్రమశిక్షణ లేదు అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యగారు మరి చూసి మరి రాత్రి అంతా ఇక్కడ మరి ఉండగలను, మంచి భోజనాలు ఉన్నాయి కాబట్టి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక 2 చేతులు ఎత్తాం. హల్లెలూయా. ఈ సమయాన్ని అయ్యగారికి ఇస్తాం. ఇక్కడ స్థలం ఉంది, ఇక్కడ కూర్చోగలిగిన వారు వచ్చి ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు. దయచేసి యవన బిడ్డలు రావచ్చు, అలా నిలబడటం మంచిది కాదు. రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం ట్రిపుల్ పెంచండి, బేస్ పెంచండి. ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఇక్కడ ట్రిపుల్ దించి బేస్ పెంచు. ట్రిపుల్ పెంచండి, బేస్ దించండి. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. సౌండ్ క్లారిటీ లేదు నాకు. మానిటర్ సౌండ్ ట్రిపుల్ పెంచండి, ట్రిపుల్ పెంచండి. మీ అందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. షేకండి ఇచ్చిన తప్పు లేదు, కరోనా ఏమి లేదు కదా. సంతోషంగా ఉండండి. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మన దేవుడు. అన్నిటినీ సమకూర్చువాడు. యెహోవా ఈరే సమకూర్చువారు మీరే. కనుక ఇంత పెద్ద ఆవరణం దొరకటం ఆశ్చర్యం. ఇంత స్థలంలో ఈ చుట్టుపక్కల ప్రజలకి ఆశీర్వాదకరంగా ఈ మందిరం ఉండటం అనేది ఎంత ఆశ్చర్యకరం అండి. ఇక్కడ మరి ఇందాక నేను చర్చ మెట్లు ఎక్కుతుండగా చాలా దుఃఖం వచ్చింది నాకు. నేను తట్టుకోలేక చాలా ఏడ్చాను. ఎందుకంటే దైవజనుడు దేవదాని గారు, దేవస్వామి గారు గుర్తొచ్చారు. వారు నాకు మిత్రుడు, నేను వారికి మిత్రుడు. వారు ముందు వెళ్ళిపోవటం అనేది చాలా దుఃఖము, వేదన. అయితే దేవుడు పిలిచాడు కనుక ఆయన వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికే టైం 9:15 అయింది. కొన్ని నిమిషాలని చెప్పాడు ఈయన కదా. పెట్టలే ఇక్కడ కొన్ని నిమిషాలు. అవును, కొన్ని నిమిషాలంటే అది 50 నిమిషాలు కావచ్చు, 59 నిమిషాలు కావచ్చు.
తొందరగానే మంచి వేడి వేడి అన్నం ఉంది మనకి. హాట్ మీల్స్ రెడీ టు ఈట్. దేవదాని గారు మాట్లాడుతారు. కమలమ్మ గారు నన్ను బాగా ప్రేమించారు. చాలా అద్భుతంగా ఉండేది మా పరిచర్య. మేము ఎక్కడికి పోయినా అక్కడ అద్భుతాలు జరుగుతుండేవి. మేమిద్దరం కలిసి వెళ్ళినప్పుడు దావీదు నాతోని వెళ్ళినప్పుడు ఇద్దరే కలిసి జయం పొందుకొని వచ్చేవారు. ఎక్కడికి పోయినా కూడా ఎక్కువ మంది అక్కర్లేదు, వారిద్దరితోనే జయం. కనుక మేమిద్దరు వెళ్ళేటప్పుడు ప్రతి చోట అద్భుతాలు జరుగుతుంది. వ్యవసాయం గారు ఇంటికి వచ్చేవారు కానీ ఆయనతో కలిసి పెద్ద పరిచర్య చేయలేము. దేవదానం గారు వాళ్ళకి పరిచర్యకు జయము కలగటానికి కారణం ఏంటంటే వారి ఇద్దరు కూడా మోకాళ్ళు నల్లగా ఉంటాయి. ఆ మోకాళ్ళు ఈ ఒంటె మోకాళ్ళు ఉన్నట్టు చిప్పలు కట్టుంటే అలా కట్టుంటేనే వాళ్ళు ప్రార్థనా పనులు అని అర్థం. అంటే మోకరిస్తే లేచేవాళ్ళు కాదు. దేవదానం గారు అయినా అంతే. అమ్మగారు ఏమో తెలియదు కానీ ఆయన మోకరిస్తే అట్టే ఉంటాడు. వ్యవసాయం గారు అంతే, మోకరిస్తే అట్లే ఉంటాడు. ప్రార్థన ద్వారానే సమస్తమును సాధ్యం. అనుకుంటే కానీ ప్రార్థన చేయలేదు. కనుక దేవునితో సహవాసం కలిగిన వారు ఎక్కువ ప్రార్థన చేస్తుంటారు. మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నాము అంటే గుర్తు ఏమిటంటే ప్రార్థన ఎక్కువ చేస్తుండాలి మనం. ఇది లాస్ట్ గడియ. ఎక్కడ చూసినా జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం. లేస్తాము. 3 అంశాలు చెప్పాను చర్చిలో ప్రార్థన చేయమని. దేవుడు బయలుపరిచాడు. వర్షాలు రావాలి మంచివి ఈసారి. 2వది ప్రతి రాష్ట్రంలో నీతి న్యాయములు కలిగినటువంటి ప్రభుత్వాలు, నాయకులు రావాలి. స్తోత్రం చెప్పరా? 3వది ఇశ్రాయేలు రక్షణ క్షేమము కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఇవి. కనుక దుష్టుడు ఏ విధంగానైనా దాడి చేయాలని చూస్తాడు. క్రైస్తవులను, విశ్వాసులను, వాళ్ళు ఒకవేళ క్రైస్తవులు కాకపోయి నీతిమంతులుగా ఉన్నవారి మీద ఎవరైనా సరే సాతాను దాడి జరుగుతూ ఉంటుంది. ఎన్నో బలహీనతలు, ఇబ్బందులు కలుగుతుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తప్పక వస్తున్నారు. ఆయన రాకడ చాలా సమీపం. అంటే డేస్ అని కూడా చెప్పలేము. అంత త్వరగా మనం అనుకోని రీతిలో, అనుకోని గడియలో ప్రభు ఈ భూమి మీదకి వస్తున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి రా. మీకేమీ ఆత్మలో తీవ్రత కలగట్లేదా? పోదామని ఇంటికి. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు విడిచిపెడతాను? నన్ను కూర్చోబెట్టారు కనుక నిలబడితే కొంచెం ఈ నొప్పులు ఉంటే ఈ బోన్స్, అందుకని నిలబడలేదు. ఈ 2 దెబ్బలు పడితే కింద పడి ఈ ప్రక్కట 2 అవుతాం. అందుకని ఎక్కువ చెప్పలేదు. కూర్చోంటే కొంచెం సేపు చెప్పగలం. కనుక కొన్ని ఆలోచన చెప్తాను. 9:45 లోపల లేక 10 లోపల ముగిద్దాం. మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ యేసుని విడిచిపెట్టిపోయారు. అందరూ ఆ కాలువలో యేసుప్రభువును విడిచిపెట్టిపోయారు. 16వ అధ్యాయములు యోహాను సువార్త ఆఖరి 2 వచ్చినాక దయచేసి మాట్లాడవాకండి. దయచేసి యోహాను సువార్త 16:2 వచనాలు, చివరి 2 వచనాలు. ఇదిగో మీలో ప్రతి వాడును, మైకేది నీకు ఇన్ని మైకులు పెట్టిపోయి, ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు. గడియ వచ్చుచున్నది, అది వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అట్లా ఉండండి. చాలా మెసేజ్ ఉంది. ఇప్పుడు త్వరగా చెప్పుకుంటూ వెళ్తాం. అందరూ విడిచిపెట్టారు. అందరూ నన్ను పాట పాడతాం కదా. అందరూ నన్ను
విడుచినా